అందరికీ మరి ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి ఉదయకాల సెషన్లో చక్కని సమయాలు దేవుడు మనకి అనుగ్రహించాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు ఈ సహవాసమును దీవించునుగాక. మంచిది. లూకా సువార్త 15వ అధ్యాయానికి ఒకసారి రండి. లూకా సువార్త 15వ అధ్యాయము మనం చదివిన భాగమే. మరి ఒకసారి దానిలోకి వెళ్దాం. మరియు 11వ వచనం. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగము ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. దేవుడు తన మాటలు దీవించి మనకు అనుగ్రహించినట్లుగా ఆత్మ సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవా, మహోన్నతుడా, మా రక్షకుడా, సర్వసృష్టికి ఆధారభూతుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీ కనికరం చొప్పున ఆశించి ఈ దినం జరిగిస్తున్న రిట్రీట్ అంతట్లో మీరు సహాయపడ్డారు. అనేకులు గళములెత్తి వారి పాటలు పాడారు. వాద్య సహాయం అందించు ప్రియులు కూడా చక్కగా ఇంపుగా వారు వారికి ఉన్నటువంటి ఆ భాగములను వారు చక్కగా వినియోగించినందుకై స్తోత్రాలు. చక్కని మ్యూజిక్ కూడా మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు. ఇప్పుడు మీ వాక్యము ధ్యానం చేయాలని ఆశపడుతున్నాం. బలహీనుడు, నిష్ప్రయోజకుడు, ఒట్టివాడు నీ పక్షంగా నిలిచి ఉన్నాడు. ఆత్మ సంగతులు మాకు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. చిన్న కుమారుడు వెళ్ళిపోయాడు. పెద్ద కుమారుడు నిలిచి ఉన్నాడు. వెళ్తూ చిన్న కుమారుడు ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడు. దీనిలో దేవుని గ్రంథములో అసలు ఈ పారబుల్స్ దేవుడు ఎందుకు ఉపయోగించి చెప్పాడు? ఆయనకి ఆ నాణ్యముల గురించో, గొర్రెలను గురించో, మరి కుటుంబ చరిత్రను గురించో చెప్పాల్సినంత అవసరం ఏమీ లేదు. దేవుడు త్రిత్వం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. మానవుడు త్రిత్వం, ప్రాణాత్మ శరీరాలు. వాక్యము కూడా త్రిత్వం. వాక్యానికి ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉంటుంది, శరీరం ఉంటుంది. మనం చదివిన వాక్య భాగం బాడీ ఆఫ్ ది టెక్స్ట్. ఈ శరీరము, దీనిలో ఒక మనుష్యుడు ఉండేను, 2 కుమారులుండిరి. కుటుంబ చరిత్ర. ప్రాణాత్మ శరీరాలు ఉన్నట్లే మానవులకి మనకు శరీరం ఉన్నది, ప్రాణం ఉన్నది, ఆత్మ ఉన్నది, స్పిరిట్ అండ్ సోల్. వాక్యానికి కూడా దాని శరీరం ఏమిటంటే ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. ఇది కథ చెప్పుకొని ఆనందించి లేదా దుఃఖించి వెళ్ళడం దేవుని యొక్క చిత్తం కాదు. దీనిలో వాక్యములో ఆత్మ సంగతులు ఏమిటి, పరిశుద్ధాత్ముడు ఏ ఉద్దేశంతో ఈ సంగతులు మన ఎదుట ఉంచాడు, ఆత్మ సంగతులు వెలుపలికి రావాలి వాక్యములో. అది వాక్యం. మూడవది, ఆ ఆత్మ సంగతులలో యేసుక్రీస్తు ఉండాలి. యేసుక్రీస్తు లేని వాక్యమే కాదు. 3 భాగాలు వాక్యము, ప్రాణము, ఆత్మ, శరీరం. మనం ఇంతవరకు చదువుకున్న మాట, మనుష్యుడు, ఆయన కుటుంబం, భార్య సంగతులు లేవు, మిగిలిన వాళ్ళ సంగతులు ఏమీ లేవు. ఆ 3 సంగతుల మీదే అన్ని విశేషాలు ఉన్నాయి. దీనిలో ఆత్మ సంబంధమైన తలంపులు కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఒకడు దూరంగా వెళ్ళిపోయాడు. తండ్రి ఆస్తిపరుడే, ఇంకా ఆస్తిపరుడే.
తండ్రి ఇంకా సమర్థుడే, ఎందుకంటే నా తండ్రి యొద్ద అనేక మంది దాసదాసీలు ఉన్నారు. దాసదాసీలు ఎక్కువగా ఉన్నారు అంటే ఆస్తి చాలా ఉంది అని అర్థం. చాలా ఆస్తిపరుడు, మిగుల ఆస్తిపరుడు. తండ్రి యొక్క సామర్థ్యము తక్కువ కాలేదు, తండ్రి యొక్క ప్రేమ తక్కువ కాలేదు. కానీ బయట లోకం అతను ఆకర్షించిన మేరకు అతడు బయటకు వెళ్ళాలని ఆశపడ్డాడు. తండ్రి యొక్క సంపూర్ణమైన ఎరుగనివాడు, తండ్రి యొక్క సంపూర్ణమైన విలువ ఎరుగనివాడు. ఒక చిన్న సంగతి మీకు చెబితే అర్థమవుతుంది. ఒక ఊరిలో ఒక పెద్ద రాజుగారు ఉన్నారు. చాలా బలమైన రాజు ఒకడున్నాడు. ఆ రాజుకి ఒకరోజు ఒక కోరిక కలిగింది. నా దేశంలో అత్యంత దరిద్రుడైన వాడికి నేను సహాయం చేయాలనే కోరిక కలిగింది. ఏమీ లేని వాడికి, అందరికంటే ఎక్కువగా దరిద్రం అనుభవిస్తున్న వాడికి సహాయం చేయాలని కోరిక కలిగి మంత్రిని పిలిచి, మంత్రి, మన దేశంలో అత్యంత అల్పుడైన వాడు ఎవడో కనిపెడదాం రా అని బయలుదేరారు. గుర్రాల మీద బయలుదేరారు. చాలా బంగారము వెండి మొత్తం అంతా కూడా సమకూర్చుకొని వాడిని గొప్పవాడిగా చేయాలని ఆశ కలిగి వెళ్ళారు. వెళ్ళి కొన్ని రోజులు తిరిగి ఒక స్థలానికి వెళ్ళినప్పుడు రోడ్డు పక్కన అడుక్కుంటున్న ఒకడు కనపడ్డాడు. కూర్చొని ఉన్నాడు. మంత్రి, వీడేంటో అందరికంటే వ్యతిరేకంగా కనపడ్డాడు, వీడికంటే దరిద్రుడు ఎవడు కనపడలేదు, వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి అడుగు, వాడికి ఏం కావాలో అడిగిరాపో అని పంపించాడు మంత్రి. మంత్రి ఏమంటాడంటే, రాజా, నేను వెళ్ళడం కాదు, నువ్వే ముఖాముఖి వెళ్ళి వాడికి ఏం కావాలో ఇచ్చిరాపో అని చెప్పాడు. మంత్రి పోలేదు. రాజు వెళ్ళి ఆ పిల్లవాడి, అతను అడుక్కునే ఆయన దగ్గర, ఏమో నీకు నేను ఎంత ఇవ్వాలని అనుకుంటున్నావు అని అన్నాడు. ఎంత ఇవ్వాలని అనుకుంటున్నావంటే, కొంచెం మారువేషంలో వచ్చాడు అన్నమాట. ఆయన కూడా రాజులాగా వస్తే చాలా అడిగుండేవాడే. పైకి కిందకి చూసి ఆలోచన వచ్చింది, ఎక్కువ అడుగుదామా, అత్యాస అంటారేమో, తక్కువ అడుగుదామా, నాకు అవసరాలు తీరవేమో, ఎట్లా అడగాలి అని మెల్లగా, అడుగు అయ్యా, నువ్వు అడుగు అన్నాడు. నాకు ఒక 2000 ఇవ్వండి సార్ రెండింటికి. 2000 ఇవ్వండి సార్. 2000 ఇస్తే ఏం చేస్తామన్నాడు. 1000 రూపాయలతో నా పిల్లలకి బట్టలు కుట్టిస్తాను, ఒక 500లతో ఇంట్లో తినడానికి బియ్యం కొంటాను, ఒక 500 నాకు ఉపయోగించుకుంటాను, 2000 చాలు సార్ అన్నాడు. రాజుగారికి ఆయన కోట్ల బంగారం ఇవ్వాలని వచ్చాడు. ఆయన కోట్ల బంగారం ఇవ్వాలని వస్తే వాడేమో 2000 అడిగాడు. 2000 అడిగితే మైండ్ పోయి ఈయన చూస్తున్నాడు మంత్రిని, నా గురించి చెప్పు, నా సంగతి చెప్పు అని. నేను కాదు, నువ్వే చెప్పు, నువ్వే అడుగు అన్నాడు. వీడికి డౌట్ వచ్చింది, 2000 నేను ఎక్కువ అడిగానేమో, అందుకే ఈయన ఇవ్వడానికి ఆలస్యం చేస్తున్నాడు అని ఆలోచించి అటు ఇటు చూసాయా, పొరపాటు అయిందిలేయా, ఎక్కువ అడిగాను, వద్దులేయా, 1000 రూపాయలు చాలులేయా, 1000 రూపాయలు చాలులే అన్నాడు. రాజుగారికి ఇంకా మండిపోతుంది. నేను అడిగిందే 2000 తక్కువ అంటే నా స్టేటస్ ఏంటి, నేనేంటి, 2000 కోసం వీడి దగ్గరకు వస్తానా, వాడేంటి 1000 రూపాయలు అడిగాడు ఏంటి మళ్ళీ అనుకొని మండిపోతుంది. మంత్రిని పిలుస్తున్నాడు, నువ్వు రా ఫస్ట్ అని. నేను రాను, నువ్వే అడుగు సార్ అన్నాడు. చివరికి డౌట్ వచ్చింది రాజుగారు, ఏందిరా 1000 రూపాయలు కూడా ఇవ్వలేకపోతున్నాడు ఇతను అని చెప్పి, రాజా అనలేదులే, అయ్యా నువ్వెవరో నాకు ఇవ్వడానికి వచ్చావయ్యా, 2000 అడిగాను, బుద్ధి తక్కువైంది, 1000 అడిగాను, అది కూడా బుద్ధి తక్కువేనయ్యా, నీకు కూడా పిల్లలు ఉంటారు కదా, నీకు అవసరాలు ఉంటాయి, నీ అవసరాలకు మించి నేను అడుగుంటాను, ఇవన్నీ వద్దులే, ఒక 50 రూపాయలు ఇస్తే అన్నం తింటానాయా, 50 రూపాయలు ఇస్తే అన్నం తింటానాయా అన్నాడు. రాజుగారు బాగా కోపడి మంత్రిని తిట్టి పిలిచి, సరే ఇచ్చిందే ఇచ్చిపోయాడు.
ఇప్పుడు మంత్రిని అడిగాడు, ఎందుకు వాడు ఇంత తక్కువ అడిగాడు, ఎందుకు 2000 అడిగాడు, తక్కువని వాడు తక్కువ అడిగాడు అనుకున్నా, 1000 అడిగాడు తక్కువ అనుకున్నా, 50 అడిగాడు. వాడు ఏంటి ఇంత తక్కువ అడిగాడు ఎందుకనంటే, రాజా వాడికి నీకు విలువ తెలీదు, నీ విలువ తెలుసుంటే ఎక్కువే అడిగేవాడు. ఆ తండ్రి విలువ తెలుసుంటే, ఆ దేవుని విలువ తెలుసుంటే వెళ్ళేవాడేనా? ఆ తండ్రి విలువ తెలియకనే, ఆయన ప్రేమ తెలియకనే, ఆయనకున్నటువంటి అభిమానం తెలియకనే, ఆయన త్యాగం తెలియకనే ఈ రోజున ఆ దేవుని దగ్గరికి వచ్చేవారు రాకపోవడానికి కారణం ఏంటంటే, ఆ దేవుని విలువ తెలియదు, ఆ తండ్రి విలువ తెలియదు. ఈ రోజున ఆ దేవుని యొక్క విలువ తెలియాలి. ఇప్పుడు ఈ తండ్రి వెళ్ళేవాడిని ఎందుకు వెళ్ళొద్దు అనలేదు అంటే, ఇక్కడ ఉన్నంతకాలం వాడికి విలువ తెలియదు. సమీపంగా ఉన్నంతకాలం, పోషించబడుతున్నంతకాలం వానికి ఆ తండ్రి యొక్క ప్రేమ తెలియదు, విలువ తెలియదు. తండ్రి యొక్క భావం ఏంటంటే, వెళ్ళని వాడు విలువ తెలుసుకునేటప్పుడు వాడే తిరిగి వస్తాడు. ఆ విలువ తెలియాలి, దేవుని విలువ తెలియాలి. ఈ దినాల్లో విశ్వాసులకు దేవుని విలువ తెలియదు. దేవుడు మన కొరకై ఏమి దాచి ఉంచాడో దాని విలువ తెలిసి ఉన్నట్లయితే ఆ దేవుని మనం అడుగుతూనే ఉండేవాళ్ళం కదా. ఈ దినాల్లో జరుగుతున్న ఒక ప్రాసెస్ మనకు అర్థం కావాలి. భూమి మీద సంఘాలు ఉన్నాయి. సంఘాలలో రోమాపత్రిక 8వ అధ్యాయంలో చెప్పశక్యము కాని మూలుగలతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. భూమి మీద సంఘములలో మన కొరకై పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేస్తున్నాడు. పరలోకంలో ఏం జరుగుతున్నది? తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న ప్రభువు ఆయన మన కొరకై విజ్ఞాపన చేయుచున్నాడు. 2 స్థలాలలో, భూమి మీద ప్రార్థన, పరలోకములో ప్రార్థన. ఎవరి కోసం? ఆ విలువ తెలియక ఇష్టానుసారమైన జీవితంలో ఉన్నారే, క్రమము లేని జీవితంలో ఉన్నారే, దేవునికి దూరంగా ఉన్నారే, వీళ్ళ కొరకై కుమారుడు ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు భూమి మీద విజ్ఞాపన చేస్తున్నాడు. ఈరోజు ఆలోచన చేద్దాం. ఒకడు వెళ్ళిపోయాడు. అందులు తినే పొట్టైనా అతనికి ఎవరు ఇవ్వకపోయిరి. ఆ దేశంలో కరువు కలగ్గా ఆ దేశంలో అతడు ఇబ్బంది పడసాగాను. ఎప్పుడైతే ఇబ్బంది కలుగుతుందో అప్పుడు మనం ఏమంటాం? దేవా జ్వరమయ్యా కదా. ఎక్కడెక్కడో ఉన్న బైబిల్ తెచ్చి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? తల కిందకు వచ్చింది కదా. అది ఎప్పుడో 6 నెలల క్రితం ఏడో అట్లా పెట్టుంటాం కదా. ఇప్పుడేమొచ్చింది? జ్వరం వచ్చిన వెంటనే ఎక్కడికి వచ్చింది? తల దిండు కిందకి వచ్చింది. దేవుడు ఏం చేస్తాడు? ఈ వాక్యం దగ్గరకు నువ్వు రావాలంటే నేను రప్పించుకునే పద్ధతులు ఆయనకు తెలుసు. నిన్ను ఎట్లా పిలవచ్చో, నిన్ను ఎలా ఆయన దేవా అని పిలుచుకోవాలో ఆయనకు తెలుసు. కనుకనే దేవుడు ఏం చేస్తాడు? అనేక కష్టాల గుండా, నష్టాల గుండా, అవమానాల గుండా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ప్రియులారా, తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయి తిరిగి రావడానికి గల కారణం ఏంటంటే అతడు బ్రతకలేకపోయాను. నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు. హెబ్రీ పత్రికలో అబ్రహాముని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అబ్రహాం ఏమన్నాడు? నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు. పునాదులు గల పట్టణం కొరకే అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. ఈ దినాల్లో విశ్వాసులమైన మనం పునాదులు గల పట్టణం కొరకే ఎదురు చూస్తున్నాం. ఆయన ఎవ్వరిని త్రోసివేసేవాడు కాదు అని ఈ మధ్యాహ్న సమయంలో ఆలోచన చేద్దాం ప్రియులారా. ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలిచినప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ చక్కని మాట, ఒక మాట చూపిస్తాను. 15వ అధ్యాయానికి రండి, ఒక మాట చూడండి. 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. ఇక్కడ భాష జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ ప్రార్థన ఏంటి? నేను ఇల్లు విడిచి వచ్చాను, క్షమించు కాదు. నా ఆస్తి అంతా పాడైపోయింది, క్షమించు కాదు. అన్నదమ్ములు విడిచిపెట్టి వచ్చాను, ఊరు విడిచిపెట్టి వచ్చాను, క్షమాపణ ప్రార్థన కాదు ఇది. దుర్వ్యాపారము చేశాను, క్షమాపణ ప్రార్థన కాదు. ఏమన్నాడు? నేను పాపము చేసి తిని.
అతని నోటి నుండి వచ్చిన ప్రార్థన అంశం ఏంటంటే, పాపము చేసి తిని నేను పరలోకమునకు విరోధముగాను నీకును పాపము చేసి తిని, నీ ఎదుటను పాపము చేసి తిని. ఈ రోజున పాపమును గురించిన ఆ భావం హృదయంలోకి రావాలి. మనం పాపులమై దేవుని ఎదుటికి రాలేకపోతున్నామనే భావం మన హృదయాల్లోకి రావాలి. ఈరోజున ఆలోచన చేద్దాం. అతని అనుకోనేను అని రాయబడి ఉంది, మాట్లాడలేదు కదా. ఏమనుకున్నాడు? నా తండ్రి యొద్దకు వెళ్ళి ఏమన్నాడు? తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీకును నీ ఎదుటను పాపము చేసి తిని. ఇప్పుడు ఇతడు చేసిన విషయంలో అతనికి అర్థమైంది ఏంటంటే, తండ్రి యొద్ద నుండి దూరముగా వెళ్ళుట పాపము. ఇప్పుడు ఇతనికి వచ్చిన సమస్యలన్నీ కూడా కారణం ఏంటంటే, ఏ స్థలంలో ఉండాలో ఆ స్థలంలో లేకపోవడమే అతడు చేసిన పాపం. తిరిగి వచ్చాను. అతడు ఇంకను దూరముగా ఉన్నప్పుడే తండ్రి పరుగున వెళ్ళి కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఇంటికి తోడుకొని వచ్చాను. ఇది విషయం. దీనిలో ఆత్మ సంబంధమైన సంగతి ఏమిటంటే, ఆయన వైపు ఎవరు ఆకర్షించబడి తిరుగుతారో, ఆయన వైపు ఆయన వెదకి ఎవరైతే ఆయన ఎదుటికి వస్తారో, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడు కనుక ఆయనే వెదికాడు. ఆ వెతుకుతున్న ఆయనను గుర్తించేవాడు కావాలి. ఈయన ఉన్నాడు అని గుర్తించేవాళ్ళు కావాలి. ఆ ప్రేమను గుర్తించేవాడు కావాలి. అతడు ఇంకా దూరముగా ఉండగానే, వెళుతున్నప్పుడు కనీసం దగ్గరికి వెళ్ళని తండ్రి తిరిగి వస్తున్నప్పుడు ఏమయ్యాడు? దూరముగా ఉండగానే ఏం చేశాడు? కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని. ఒక మాట, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం. ఇక్కడ ఒక చిన్న సందర్భం మన జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు సమూయేలుతో పిలిచి ఈ మాట మాట్లాడాడు. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నీవెంతకాలము దుఃఖించుతూ నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నేను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకనే నేను రాజుగా నియమింతును. సమూయేలు, నేను ఎట్లు వెళ్ళుదును? నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడల అతడు నన్ను చంపును కదా అనగా, యెహోవా, నీవు ఒక పెయ్యను తీసుకొని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకే వచ్చితనని చెప్పి యెష్షయిని బలి అర్పణకు పిలువుము. అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును. ప్రియులారా, ఈ భాగంలో సమూయేలును దేవుడు పిలిచి, నీవు బెత్లెహేముకు వెళ్ళాలి, బెత్లెహేముకు వెళ్ళి యెష్షయి ఇంటికి వెళ్ళాలి. వెళ్తూ ఒక పేయను తీసుకొని వెళ్ళాలి. యెష్షయిని వారి కుమారులను బలి అర్పణకు పిలవాలి, వారిని శుద్ధి చేయాలి, బలి అర్పించాలి. ఇది దేవుడు చెప్పిన మాట, సమూయేలుతో దేవుడు చెప్పిన మాట. సమూయేలు వెంటనే, అయ్యా, ఇది ఎలా చేయగలను? సౌలుకు తెలుస్తుంది, నా మీద కోపం వస్తుంది, ఆ ఇంటికి వెళ్ళానంటే నన్ను వెంటాడతాడు అని అంటే, నేను చూసుకుంటాను, వెళ్ళు అన్నాడు. ఈ భాగంలో సమూయేలు ఆ పెయ్యను తీసుకున్నాడు, ఊరి గవిని దగ్గరికి వెళ్ళాడు. పెద్దలు ఎదురొచ్చారు. పెద్దలు, నీవు సమాధానముగా వచ్చుతున్నావా అని అడిగారు. నేను సమాధానముగానే వస్తున్నాను అన్నాడు. సరే రమ్మన్నారు. ఊర్లోకి వెళ్ళాడు. యెష్షయి ఇంటికి వెళ్ళాడు. యెష్షయిని పిలిచాడు. వారి కుమారులందరినీ పిలిచాడు. మీరు బలి అర్పణకు రండి అన్నారు. బలిపీఠం దగ్గరికి వెళ్ళారు. వారిని శుద్ధిపరిచాడు, బలి అర్పణ చేశాడు. ఇది జరిగిన సంగతి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఇక్కడ, నేను ఎవరి పేరు చెప్పుదునో వారిని అన్నాడు. చూడండి, ఆ మాట చూడండి, 16వ అధ్యాయము, దీనిలో 3వ వచనం చూడండి. 3వ వచనం, యెష్షయిని బలి అర్పణకు పిలువము, అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును. ఎవని పేరు నేను నీకు చెప్పుదును, ఎవని పేరు నేను నీకు చెప్పుదును. పేరు చెప్పేది ఎవరు? నిలబెట్టేది ఎవరు? సేవలో వాడుకునేది ఎవరు?
మానవులు కాదు. నిన్ను ఒక పని చేయాలని దేవునికి ఇష్టమైతే పేరు పెట్టి పిలిచేవాడు ఆయనే. నేను ఎవరి పేరు చెప్పుదునో వానిని బలి అర్పణకు తీసుకొని వచ్చి అతన్ని అభిషేకించాలి, రాజు వలె అభిషేకించాలి. యెషై కుమారులు నిలబడ్డారు. పెద్దవాడిని చూసి దేవుణ్ణి, ఇతడేనా అని అడిగాడు. కాదు అన్నాడు. రెండో వాడు, ఇతడేనా అని అడిగాడు. కాదు అన్నాడు. మూడో వాడిని అడిగాడు. కాదు. ఆరో వాడిని అడిగాడు. కాదు. ఏడో వాడిని అడిగాడు. కాదు. ఇంకా ఎవరైనా ఉన్నారా? నీ ఇంటిలో ఎవరైనా ఇంకా ఉన్నారా? యెషై దృష్టిలో ఇంకెవరు లేరు. యెషై దృష్టిలో ఇంకెవరు లేరు అంటే దీనికి అర్హులు ఎవరు లేరు. అంటే ఒకడు ఉన్నాడు కానీ వాడు ఈ కార్యక్రమానికి అర్హుడు కాదు. ఎవరైనా ఉన్నారా? ఒకడున్నాడు కానీ అతడు పొలంలో ఉన్నాడు, గొర్రెలు మేపుచున్నాడు. అలాగే అతను పిలువు అన్నాడు, పిలిచాడు. పిలిచిన తర్వాత వచ్చిన వెంటనే దేవుడు ఏమన్నాడు? నేను కోరుకొనినవాడు ఇతడే. 2 మాటలు జాగ్రత్తగా వినండి. 7 మంది కుమారులు, యెషై కుమారులు శుద్ధి చేయబడ్డారు. 7 మంది కుమారులకు బలి అర్పణ చేయబడింది. 7 మంది కుమారులను సిద్ధపరిచి యెషై తీసుకొని వచ్చాడు. ఇంకొకడు ఉన్నాడు, వాడు ఇంట లేడు, వాడు శుద్ధి చేయబడలేదు, వాని కొరకై బలి అర్పణ చేయబడలేదు. రెండు వర్గాలు, కుటుంబంలో 2 వర్గాలు. ఎవరు వాళ్ళు? తండ్రి ఇంట ఉన్నవారు 7, తండ్రి ఇంట లేనివాడు ఒకడు. శుద్ధి చేయబడిన వారు 7, శుద్ధి చేయబడని వాడు ఒకడు. కోరుకునేవాడు, దేవుడు కోరుకునేవాడు కదా, దేవుడు కోరుకునేవాడు. యెషై ఇంటిలో నుండి అతి అల్పుడైన వాడు కదా. ఇతడెవరు? అతి అల్పుడైన వాడు. ఎందుకంటే గొల్యాతుతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఇతడు అన్నలకు ఆహారం తీసుకొని వెళ్ళాడు. ఏమంటారు తెలుసా? నువ్వు దుర్బుద్ధి గలవాడివి కదా, యుద్ధం చూడాలని వచ్చి, యుద్ధం చేయాలని కాదంట. దావీదుని గురించి ఎంత ఎగతాళి చేసి మాట్లాడారు తెలుసునా? మేమంతా యుద్ధం చేయడానికి వచ్చాం, యుద్ధం చూడడానికి వచ్చావు అన్నారు. నువ్వు యుద్ధం చూడడానికే కదా వచ్చింది అంటే నువ్వు యుద్ధం చూడడానికి కూడా పనికిరావు. ఏమన్నారు? అన్నల చేత త్రోసివేయబడినవాడు, అన్నల చేత హేళన చేయబడినవాడు, దూరముగా ఉన్నవాడైన దావీదును దేవుడు ఏం చేస్తున్నాడు? దావీదులో 3 విషయాలు ఇక్కడ గమనించండి. ఇంట ఉన్నవారు, దూరముగా ఉన్నవాడు, అభిషేకించబడిన వారు లేదా శుద్ధి చేయబడిన వారు, శుద్ధి చేయబడని వారు. ఇక్కడ ఒక తలంపు మీకు చెప్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము మనం అందరికీ తెలుసు. కానాలో విందు జరుగుతుంది. 6 రాతి బాణాలు ఉన్నాయి. అక్కడ 6 రాతి బాణాలు ఉన్నాయి. దానిలో నీళ్లు నింపబడి ఉన్నాయి. ఎందుకు? యూదుల యొక్క ఆచార ప్రకారము శుద్ధీకరణ ఆచారం అంటారు దాన్ని. విందులోకి వెళ్ళేవాళ్ళు ఏం చేయాలి? మొదటగా కాళ్ళు కడుక్కొని, చేతులు కడుక్కొని, ముఖం కడుక్కొని లోపలికి ప్రవేశించాలి. ఎందుకు ఇవి? దేహ శుద్ధి కొరకై నిల్వ చేయబడిన నీళ్లు. దేహశుద్ధి కొరకై నిల్వ చేయబడిన నీళ్లు. ఈ నీళ్లతో కాళ్ళు కడుక్కొనే వెళ్ళాలి, లేకపోతే విందు ధర్మం పాడైపోతుంది, విందు ధర్మం అతిక్రమించబడుతుంది. కనుక ఆ విందులోకి వెళ్ళే వాళ్ళు ఏం చేయాలి? ఈ 6 రాతి బాణాల్లో నీళ్లను ఉపయోగించి దేహశుద్ధి చేసుకుని లోపలికి వెళ్ళాలి. లోపల విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరియ దగ్గరికి వచ్చారు. అమ్మా, వీరికి ద్రాక్షారసం అయిపోయినది అని అడిగారు. ఈయన కుమారుని దగ్గరికి వెళ్ళి, నా కుమారుడా, వీరికి ద్రాక్షారసము అయిపోయింది అన్నది. వెంటనే ప్రభువు అయిపోతే ఏం చేద్దాం అనలేదు, అయిపోతే ఇలా చేద్దాం అనలేదు. వెంటనే ప్రభు అక్కడ 2వ అధ్యాయంలో చెప్పింది ఏమిటంటే, అమ్మా, నా గడియ ఇంకా రాలేదు అన్నాడు. 2వ అధ్యాయం మీరు చదువుకోండి. దాంట్లో ఏమన్నాడు? అమ్మా, నా గడియ ఇంకా రాలేదు అన్నాడు. ఏంటి ప్రశ్న ఏంటి? ఆన్సర్ ఏంటి? వారి కొరత ఏంటి? వారి సమస్య ఏంటి? ప్రభు ఇచ్చిన ఆన్సర్ ఏంటి? ఇక్కడ? అమ్మా, నా గడియ రాలేదేంటి? ఇప్పుడు ఏమన్నది చెప్పి ఈయన సమాధానం కోసం ఏమి వెయిట్ చేయలే. ఏమన్నది? నా గడియ రాలేదని వెళ్ళిపోయి వాళ్ళతో ఏం చెప్పింది? పరిచారకులతో, మీరు వెళ్ళి ఆయన చెప్పినట్లుగా చేయుడి అని చెప్పింది. వాళ్ళు ఏం చేశారు? అంచుల వరకు నీళ్లు నింపండి అన్నారు. అంచుల వరకు నీళ్లు నింపారు. నింపిన తర్వాత
దానిలో చూడగా అదేమైంది? ఏమొచ్చింది దాంట్లో? రాతిబాణంలో ఏమొచ్చిందో చెప్పండి. ద్రాక్షారసమేనా? నీళ్ళు ఏమైపోయినాయి? ద్రాక్ష. ఆ నీళ్ళు అసలు ఎందుకోసం? దేహశుద్ధి కోసం. దేహశుద్ధి కోసం. ప్రభు ఇక్కడ ఆత్మ సంబంధమైన ఒక తలంపు, చాలా గూఢమైన తలంపు దీనిలో ఉంది. ఏముందో తెలిసిన, నా గడి ఇంకా రాలేదు అంటే నేను మరణించడానికి సమయం ఉంది, నా రక్తము వెలుపలకు రావడానికి సమయం ఉంది, ఆ రక్తము ద్వారా పాపములు క్షమించడానికి ఇంకా సమయం ఉంది, నా గడి ఇంకా రాలేదు. దీన్ని తెల్లని నీళ్లను ఎర్రని రక్తముగా మార్చమని కోరుతున్నావే, నా రక్తము చిందించడానికి ఇంకా సమయం ఉంది, నా గడి ఇంకా రాలేదు అని చెప్పి దానికి సాదృశ్యమైన ఆ రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్ష రసమును ఎక్కడుంచాడు? రాతి బాణాలలో ఉంచాడు. ఇప్పుడేంటి? శరీర మాలిన్యం పోగొట్టేది కాదు, ఆత్మ మాలిన్యమును పోగొట్టే ద్రాక్షారసమును ఏం చేశాడు? అక్కడ రాతి బాణాలలో ఉంచాడు. శుద్ధి చేయబడుట, శరీరము శుద్ధి చేయబడుట కాదు కానీ ఏం చేయాలి? ఆత్మ. ఇప్పుడు యెషయా ఇంటిలో శరీరము శుద్ధి చేయబడిన వాడు ఉన్నాడు. శరీరము కాక హృదయానుసారుడైన ఒకడున్నాడు. ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? యేసయ్య ఏమన్నాడు? నా హృదయానుసారుడు. దావీదు కుమారుడు ఎవరు? యెషయా కుమారుడు ఎవరు? నా హృదయానుసారుడు, హృదయము శుద్ధి చేయబడిన వాడు. ఈ రోజున దేవునికి ఎవరు కావాలంటే వారు ఎంత ఘోర పాపులైనా హృదయ శుద్ధి గలవారు ఆయనకు ఇష్టలైన వారని గమనించాలి ప్రియులారా. అతడు యెషయా ఇంటిలో దూరముగా ఉన్న, వెలుపలికి శుద్ధి చేయబడని, అల్పుడైన, అందరికంటే బలహీనుడైన, బాలుడైన దావీదును రాజుగా ఎన్నుకున్నాడు. సౌలు కూడా అంటాడు కదా, అబ్నేరు ఈ పడుచువాడెవరు కదా, అబ్నేరు ఈ పడుచువాడెవరు అంటే పర్వాలా. దాని కింద వచ్చిన వాళ్ళలోనే అబ్నేరు ఈ చిన్నవాడెవరు. సౌలు దావీదును చూస్తుంటే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది అనమాట. అరే ఈ పిల్లోడు ఇంత బలం ఎక్కడిది, ఇంత శక్తి ఎక్కడిది, ఇంత విద్య ఎక్కడిది? అతడు సితారా వాయిస్తే, చమత్కారముగా వాయిస్తే దయ్యాలు కూడా వెళ్ళిపోతున్నాయే, ఇంత శక్తి తనకి ఎక్కడిది? సౌలు ఆశ్చర్యపోతున్నాడు. కనుకనే అబ్నేరు ఎవడు? ఈ చిన్నవాడు, ఈ పడుచువాడు ఎవరు? అయ్యా బెత్లెహేమీయుడైనా. ఇక్కడ ఒక మాట మళ్ళీ మీ ఎదుట తీసుకురావాలి. దావీదును తక్కువవాడు అనుకున్నారా? దావీదునే అడగమన్నాడు. అయ్యా నాకు నిజంగా చెప్తున్నా, నేను ఎప్పుడు చూడలేదు అతన్ని అన్నాడు. పిలిచి, పడుచువాడా ఎవరు అన్నాడు. ఎవరు అంటే, అయ్యా నేను దావీదునయ్యా, మీ వాళ్ళు పిలిస్తే వచ్చానయ్యా అని అనాల కదా. దావీదు అట్లా అంటాడు అనుకున్నారా? అట్లా అంటాడు. దావీదు ఏమంటాడు తెలిసిన, నేను బెత్లెహేము వాడైనా యెషయా కుమారుడను. ఏమంటాడు? ఆయన పేరు చెప్పుకోడు. దావీదు ఎప్పుడు కూడా తన పేరు చెప్పుకోడు. నేను దావీదుని, నేను గొలియాతుని చంపాను, నేను యుద్ధం చేయగలను, ఏమైనా చేయగలను, సింహాని పులిని చంపాను, ఆ ఎలుగుబంటిని చీల్చాను, ఈ సంగతులు ఏమి చెప్పుకోడు. ఏం చెప్తాడు తెలిసిన, నా బెత్లెహేము, నా తండ్రి యెషయా, నేను బెత్లెహేము వాడైన యెషయా కుమారుడకు దావీదును అన్నాడు. దావీదులో ఉన్న గొప్పతనం అదే. దేవునికి ఎవరు కావాలి? ఆ దేవుని గొప్పగా చెప్పేవారు కావాలి, ఆ దేవుని గొప్పగా చూసేవాళ్ళు కావాలి. చిన్న కుమారుడు ఒక విలువ తెలుసుకొని, నా తండ్రి యొద్ద అనేక మంది దాసదాసీలు ఉన్నారు, నేను బ్రతకగలిగిన స్థలం, నన్ను బ్రతికించే స్థలం, నేను కోల్పోయిన ప్రేమను తిరిగి పొందగలిగిన స్థలం, ఆ పొందగలిగిన స్థలములోనే నా జీవిత కాలంలో, నా జీవితం అంతా అక్కడే, నా జీవితాన్ని సమాప్తం చేస్తాను నేను ఒక నిర్ణయం చేసుకొని తిరిగి వచ్చాడు. కనుకనే అతడు ఇంకను దూరముగా ఉండగానే ఏం చేశాడు? పరుగున వెళ్ళి కౌగిలించుకొని అతన్ని ముద్దు పెట్టుకున్నాడు. దావీదు శ్రేష్టమైన వాడు కాదా? అందరూ దూరపరిచిన, అందరూ చిన్నవాడులే అని తిరస్కారం చేసిన, తృణీకరించిన, ఎవరి దృష్టిలో విలువైనవాడు? దేవుని దృష్టిలో విలువైనవాడు. ఒకరోజు నేను అమెరికాలో మేరీల్యాండ్ యూనివర్సిటీలో వాక్యం మాట్లాడుతున్నాను 2016 సంవత్సరంలో.
యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్. 14 దేశాల పిల్లలు ఉన్నారు గ్యాదరింగ్. రాత్రి వేళ నా భార్య నేను వెళ్ళాం, ఇద్దరం వెళ్ళాం. చాలామంది సంఘస్థులు అక్కడికి తీసుకెళ్లారు. రాత్రి కూడిక. వాక్యం చెప్తున్నాను నేను. 14 దేశాల పిల్లలు. వాళ్ళు ఎట్లొచ్చారు తెలుసా? ఆ డ్రెస్సింగ్ మనం చూడలేం, ఆ డ్రెస్ మనం చూడలేం, వాళ్ళ వేషధారణ మనం చూడలేం. చాలా గుంపు, పెద్ద గ్యాదరింగ్ అది. మాట్లాడుతున్నాను, నేను లేచి మాట్లాడుతున్నా. ఫ్యానీ క్రాస్బీ గురించి మాట్లాడాను అక్కడ. ఫ్యానీ క్రాస్బీ గురించి మాట్లాడాను. అమెరికాలో న్యూయార్క్లో పుట్టిన ఫ్యానీ క్రాస్బీ ఎంత త్యాగం చేసి దేవుని కొరకై 8,000 పాటలు రాసింది. 8,000 పాటలు రాసింది ఆమె. పుట్టుకతో గుడ్డామె. 3 నెలలకే కళ్ళ కలకలు వచ్చి చిన్న ఆయింట్మెంట్ వేస్తే కళ్ళు పోయినాయి. కళ్ళు 2 పోయినాయి. ఏం తెలియదు. అట్లా తడిం పట్టుకోవాల్సిందే. అటువంటి ఆమె పెద్దదైంది. 8,000 పాటలు ప్రభు కొరకై రాసింది. ఒకప్పుడు అమెరికాలో జాతీయ గీతం అదే. బ్లెస్సెడ్ అష్యూరెన్స్ జీసస్ ఈజ్ మైన్, ఓ వాట్ ఏ ఫోర్టేస్ట్. ఎంత మధురమైన పాట. అమెరికా ప్రెసిడెంట్లు ఆ పాట పాడని వాళ్ళే లేరు. ఆమె రాసిన పాట. ఆమె జీవిత చరిత్ర గురించి ఆ గ్యాదరింగ్లో మాట్లాడుతున్నా. పెద్ద అయిన తర్వాత ఆమెని ఒక ఇంటర్వ్యూలో ఫ్యానీ క్రాస్బీ, నువ్వే పిచ్చిదానివా మంచిదానివా? పుట్టడంతో నీ కళ్ళు తీసేశాడు దేవుడు. ఆయనే దేవుడు. ఈ లోకాన్నే చూడకుండా కళ్ళు మొత్తం 2 కళ్ళు తీసేశాడు కదా, ఆయనేం దేవుడు? ఆయన కోసం ఆయన పెద్ద గొప్ప దేవుడు అంటావు అని వాళ్ళు ఇంటర్వ్యూ పెద్ద ఇదను సమావేశంలో ఇంటర్వ్యూ చేస్తున్నారు. అందరు చెప్పిన తర్వాత అర్ధగంట సేపు క్వశ్చన్లు వేశారు. లేచి నిలబడి దేవునామానికి మహిమ కలుగునుగాక అంది. ఒక మాట వినండి, ఆడియన్స్ అందరు వినండి. మీ అందరికీ 2 కళ్ళు ఉన్నాయి. నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూడట్లేదు. మీరు అమెరికా ప్రెసిడెంట్ చూశారు, కరెన్సీ చూశారు, ఈ లోకములన్నీ చూశారు. కొండలు తెలుసు, లోయలు తెలుసు, గాలి తెలుసు, చెట్లు తెలుసు, పక్షులు తెలుసు, అన్నీ తెలుసు. మీరు అన్నీ చూశారు. మీరు చనిపోతారు, నేను చనిపోతాను. నేను చనిపోతే నా కళ్ళు తెరుస్తాడు దేవుడు. మొట్టమొదట నా దేవుణ్ణి చూస్తా. నా దేవుణ్ణి చూస్తా. మీరు ఇవన్నీ చూసి ఆయన దగ్గరకు వచ్చారు, ఆయన తర్వాత చూస్తారు. నేను మొట్టమొదట నా జీవితంలో పుట్టినది మొదలుకొని ఏమీ చూడలేదు. మొట్టమొదట నా ప్రభువునే చూస్తా. ఇంత గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుని కంటే, ఆ పరలోకాన్ని నాకు అనుగ్రహించిన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము కంటే విలువైంది ఏముంది? దానికి మించి ఈ లోకంలో పాడదగింది ఏముంది? మాట్లాడుతుండగా అందరూ వింటున్నారు. ఆ గంటలో అయిపోయింది. డైనింగ్ దగ్గర రావాలి. మొత్తం అందరూ బట్టలు మార్చుకొని వచ్చారు. వాళ్ళ డ్రెస్ మొత్తం మార్చుకొని వచ్చారు. అందరూ వచ్చి కూర్చున్నారు. అందరూ వందనాలు. ఈ రోజున ఆయన విలువ తెలియాలి. చిన్న కుమారుడు విలువ తెలిసింది. బ్రతికే స్థలం దొరికింది. ఈ రోజున నీకు నాకు బ్రతికే స్థలం, ఆయన కౌగిల్లో బ్రతికే స్థలం, ఆయన సన్నిధిలో బ్రతికే స్థలం, బ్రతికించే స్థలం సంఘము ద్వారా. ప్రియులారా గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో 2 చోట్ల ఆ సంఘం అనే మాట గమనిస్తున్నాం. ఏమి దొరుకుతుందో ఆ సంఘం యొక్క విలువను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆలోచన చేయండి. ఒక తలంపు చెప్పి నేను ముందుకు ముగిస్తాను. గమనించండి. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయం. దీనిలో ఒక మాట చూడండి. 31వ అధ్యాయం 9వ వచనం చూడండి. 9వ వచనం. 31వ అధ్యాయము 9వ వచనం. వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేనేం చేస్తాను వారిని, వారు ఉంటారు. సరే, ఇక్కడ పైన మరొక మాట గమనించండి. అదే వచనం 9వ వచనంలోనే, తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును,
ఇశ్రాయేలుకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. ఒక తలంపే, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా కదా. అందువలన ఇక్కడ 20వ వచనం కూడా ఒక మాట చూసి వెళ్దాం. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ అన్నాడు. ఎఫ్రాయిముని గురించి మాట్లాడాడు. ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. యాకోబుకి జ్యేష్ఠ కుమారుడు ఎవరు? యాకోబు జ్యేష్ఠ కుమారుడు ఎవరు? రూబేనేగా. ఏంటి ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు అంటాడు? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు అంటాడేంటి? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా అంటే పర్వాలేదు. కింద వచనాలు ఏమన్నాడు? నా ముద్దు కుమారుడా ఎఫ్రాయిము. 12 మంది ఆ గోత్రకర్తలలో ఎఫ్రాయిము ఎక్కడా? యోసేపు కుమారుల్లో ఎఫ్రాయిము ఎక్కడా? మనష్షే కదా పెద్దవాడు, మనష్షే కంటే చిన్నవాడు కదా ఎఫ్రాయిము. ఏమంటున్నాడు ఇక్కడ? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు. మీరు అందరిలో జ్యేష్ఠులగునట్లుగా ఆయన కుమారుణ్ణి ఈ లోకములో తిరిగి లేచుటలో జ్యేష్ఠునిగా చేశాను. ఆయన ఈ లోకములో మరణించిన వారందరిలో తిరుగులేచుటలో ప్రథమ ఫలముగా ఆయన లేపాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు ఆలోచన చేద్దాం. కనిష్ఠుడైన, ఎన్నిక లేనివాడైన ఎఫ్రాయిమును రాజ్యముగా చేసినవాడు, ఎన్నిక లేనివాడైన దావీదును తెచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టినవాడు, తినడానికి ఆహారమైనా లేని ఒకడిని కరువు కాలం నుండి తీసుకొని వచ్చి ఏం చేస్తున్నాడు? అతడు ఇంటిలో అతనికి 3 వస్తువులు ఇచ్చాయండి. నేను ముగిస్తాను. ఈ 3 వస్తువులు ఆనాడు ఆయనకైనా, ఈరోజు సంఘంలో మనకైనా ఆయన ఇచ్చేవి అవే. ఇక్కడ ముగిస్తాను నేను. మీరు సంఘంలో దేవుని దగ్గర అడగండి, ఇస్తానంటివే, నువ్వు ఇస్తానన్నావు కదా. 3 వస్తువులు అడిగారు. మళ్ళీ 15వ అధ్యాయం దగ్గరకు రండి, అక్కడికి రండి. లూకాసు వార్త 15, ఒక 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. లూకాసు వార్త 15వ అధ్యాయం గమనించండి. నా తండ్రి యొద్ద 18వ వచనం, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసితిని, ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. 20వ వచనం, వాడు ఇంకా దూరముగా ఉండగానే తండ్రి వాణిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని, ఇక మీదట నీ కుమారుడు అనిపించుకొనుటకు నేను తగినవాడను కాను. ఒక 2 నిమిషాలు జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. లోపలికి వచ్చాడు, ఇంట్లో పరిమారాన్ని పిలిచాడు. మీరు వెళ్ళండి, ప్రశస్తమైన వస్త్రములు అతనికి తొడిగించండి, కాళ్ళకు చెప్పులు వేయండి, స్నానం చేసిన తర్వాతే కదా, క్రొవ్విన పశువును వధించండి, మీరు విందు చేయండి. ఈ నా కుమారుడు తప్పిపోయాను, దొరికాను, చనిపోయి తిరిగి వచ్చాను, ఇతని కొరకై విందు చేయండి. ఇది జరిగింది. ఇది జరుగుతూ ఉండగా పెద్ద కుమారుడు వచ్చాడు. పెద్ద కుమారుడు పొలము నుండి వచ్చాను. డప్పుల శబ్దం వినబడుతుంది, గొల్లు వినబడుతున్నది. వారి పనివారిని పిలిచి ఏం జరుగుతుంది అని అడిగారు. మీ తమ్ముడు వచ్చాడు, మీ తండ్రి అతని కొరకై విందు చేస్తున్నాడు అని అన్నాడు. ఇప్పుడు తమ్ముడికి విందు చేయడం తప్ప, తనకు విందు చేయకపోవడం తప్ప? ఈ ప్రశ్న నేను మీరు సమాధానం చెప్తే ముగిస్తా. తండ్రి తప్పు ఏంటి? ఇప్పుడు ఏమంటాడు? తమ్ముడు దూరదేశం డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు, మొత్తం ఖర్చు పెట్టాడు. ఇప్పుడు ఆ ఊరు వాళ్ళు కానీ, బంధువులు కానీ, ఎవరే కానీ, మీ తమ్ముడేంట్రా ఇట్లా అయిపోయాడు, అక్కడక్కడ చూసాము, అక్కడక్కడ పడిపోయి ఉన్నాడు తాగి అని ఎవడు చెప్పలేదు. ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలా. ఆ ఊరు వాళ్ళు ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలా. చూసిన వాళ్ళు ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలా. ఎవరు చెప్తున్నారు? ఇంటి గుట్టి ఇంట్లో వాళ్ళు చెప్తారు. ఇంటి గుట్టి ఎవరు చెప్తారు? మనకి బాగున్నంతసేపు, ప్రేమ ఉన్నంతకాలం అన్నా నువ్వు రాజువే అంటారు కదా. చిన్న తేడా వచ్చిందంటే ఇంటి గుట్టిప్పేది ఎవరో?
ఏమంటాడు ఎవ్వరికి తెలియని సంగతి ఈ పెద్ద కుమారుడు తండ్రితో చెప్తున్నాడు. వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు అన్నాడు. వేశ్యలతో తినివేసిన, ఎవరికి తెలుసు? ఊర్లో ఎవరికి తెలియని సంగతి, ఇంట్లో ఎవరు పట్టించుకోని సంగతి. ఏం చెప్తాడు? తేడా వస్తే, సంఘాలలో తేడా వస్తే, కుటుంబాల్లో తేడా వస్తే ఎక్కడ దాకా వెళ్తాం? గెలవడానికి ఎక్కడికైనా వెళ్తాం. ఇది విశ్వాసులకున్న ఈనాటి సమస్య. జాగ్రత్త, తేడాలు వచ్చినప్పుడే అరెస్ట్ చేయండి, అక్కడే మందేయండి, అక్కడే మందేయండి, తేడాలు వస్తాయి. ఏమంటాడు ఈయన అప్పుడు దాకా లోపల ఉన్నవాడు ఏమయ్యాడు? బయట నిలబడి రమ్మంటే రాడు. ఎంత సమస్య! బయటోడేమో లోపలికి వచ్చాడు, లోపలేడేమో బయటికి వెళ్ళి రమ్మంటే రాడు. ఈరోజు ఎవరితో సమస్య? వాడు వెళ్ళాడు అనుకుంటే వాడు లోపలికి వచ్చి ఉన్నాడు. వీడు ఉన్నాడు అనుకుంటే బయటికి వెళ్ళి కూర్చున్నాడు. ఇప్పుడు తండ్రికి ఎవరితో సమస్య? చిన్నోడితోనా పెద్దోడితోనా? మీరే చెప్పండి. అన్నలున్నారు, అలుగుతారు, బయటికి వెళ్తారు. జాగ్రత్త, వాళ్ళతో జాగ్రత్త. ఏం చేశాడు ఈ నీ కుమారుడు? వేశ్యలతో తినివేసి అంటే పర్వాలేదు, అక్కడ ఇంకొక మెలిక ఒకటి పెట్టాడు. నేను ఇంతకాలం నిన్ను సేవించుచుంటేనే, ఇంతకాలం నీతోనే ఉంటేనే, నాకు ఒక్క దినమైన ఒక్క మేక పిల్లనైనా ఇచ్చావా అంటే బాగానే ఉండేది, నేను కూడా భలే మంచివాడరా అనుకునేవాడిని. అట్లా అనలేదు. ఇక్కడ ఏమంటాడు తెలుసురా? నా స్నేహితులతో సంతోషించున్నట్లు అన్నాడు. ఏమన్నాడు? చదవండి, చూడండి అక్కడ ఏమన్నాడు. అక్కడ ఆయన అడిగిన మాట చూడండి. ఏమన్నాడు? 28వ వచనం, 29వ వచనం. అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్నేండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషించున్నట్లు. దిస్ ఇస్ అబ్జెక్షన్. ఈ వర్డ్ అబ్జెక్షన్. తండ్రికి నువ్వు తినరా అంటే తిన్నిస్తాడు, ఎన్నైనా ఇస్తాడు. కానీ ఇప్పుడు ఇతని ఇంటెన్షన్ ఏంటి? ఇతని లోపల ఉన్న భావం ఏంటి? స్నేహితులతో ఫంక్షన్ చేసుకోవాలి. తమ్ముడు చేసింది అదే కదా. వాడేమో బయట నిజంగా చేశాడు, నువ్వేం చేసుకోవాలని లోపలే కుమిలిపోతున్నావు. చేసుకోవాలి, ఫంక్షన్ చేయాలి, వెళ్ళాలి. ఇప్పుడు ఇద్దరు గుర్తుపెట్టుకోండి. లోపల చెడిపోయిన ఒకడు, బయట చెడిపోయినవాడు. చెప్పండి, ఎవరిద్దరు? లోపల చెడిపోయినాడు ఒకడు, బయట చెడిపోయినాడు ఒకడు. వీడేమో ఎవరికి తెలియదు అనుకొని లోపలే చెడిపోతున్నాడు. వాడేమో బయట చెడిపోయి బాగుపడాలి అనుకున్నాడు. వీడు లోపల చెడిపోయే ఉన్నాడు. ఏమంటాడు? నా స్నేహితులతో విందు చేసుకున్నట్లుగా నీవు నాకు ఒక్క మేక పిల్లనైనాను ఇవ్వలేదే. తండ్రి అరే మంచివాడు చెడ్డోడు అవుతున్నాడే, ఇది బాధ. వెలుపలికి వచ్చి బ్రతిమలాడి, ఆయనను బ్రతిమలాడాను. అయినా వచ్చాడా? నో. ఈ రోజున మొదటి వారు కడపటి వారు అవుతారు. కడపటి వారు ఈ రోజున నువ్వు పెద్ద అన్నవా చిన్న అన్నవా? నేను ముగిస్తా. నువ్వు పెద్ద అన్నవా చిన్న అన్నవా? తిరిగి వచ్చాములే, మనం అందరం లోకంలో నుంచే వచ్చాములే, రకరకాలైన కష్టాల్లో నుంచి బయటకు వచ్చాములే. ఈరోజు నువ్వు పెద్దవాడివా చిన్నవాడివా? నువ్వు లోపలికి వస్తే ఈ రోజున వస్త్రాలు మారిపోతాయి, పాదరక్షలు మారిపోతాయి, ఆ విందు మారిపోయింది. ఇప్పుడు ఏమంటున్నాడు పెద్ద కుమారుడితో? నా పెద్ద కుమారుడా, ఈ వధించబడిన ఈ గొర్రె పిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు పెద్దవారి కొరకై వధించబడ్డాడు, చిన్నవారి కొరకై వధించబడ్డాడు, లోకములో పాపుల కొరకై వధించబడ్డాడు, యూదుల కొరకై, అన్యుల కొరకై, సమస్త మానవుల కొరకై వధించబడిన ఆ గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తును చూపిస్తూ రండి అని పిలుస్తుంటే పెద్ద కుమారుడు వెళ్ళిపోయాడు. ఎంత అన్యాయం! ఈరోజు అదే ప్రశ్న. నువ్వు పెద్దవాడివా చిన్నవాడివా? చిన్నవాడివై మారితే మంచిదే, పెద్దవాడివై అలిగితేనే కష్టం. దేవుని పాదాల దగ్గరికి రా. ఒకరోజు రాయదుర్గంలో మందిరం కడుతున్నాం, రేపు ప్రతిష్ట. బ్రదర్ కూడా వచ్చాడేమో తెలియదు నాకు. ఆ రోజు ప్రభుదాసు వీళ్ళందరూ వచ్చారు. ఎవరు? హగరి ప్రభుదాస్. 96లో పని చేస్తున్నా, ఒక్కడిని అలసిపోయి నిలబడితే కళ్ళు తిరుగుతున్నాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి సెలైన్ ఎక్కించారు. నువ్వు గుండె ఆగిపోవచ్చు అన్నారు. నెక్స్ట్ డే సువార్త దండయాత్ర జరుగుతుంది. ఈ ప్రాంతాలంతా సేవకులు 60-70 మంది వ్యానులో వస్తారు. ప్రతిష్ట. ఏం చేయాలో అర్థం కావట్లా, చచ్చిపోతానేమని.
పని కాలేదు. బండి వేసుకొని వెళ్ళటం, వస్తువులు తీసుకొచ్చి అక్కడిచ్చి వామిటింగ్ చేసుకోవటం, పడుకోవటం. ఎట్లా నిలబడలేను. మంచినీళ్ళు తాగిన వామిటింగ్. నా భార్యని, సహోదరులందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అన్న. నేను ఒక్కడనే, నడవటానికి కూడా లేదు శక్తి. పాక్కుంటూ నా టేబుల్ దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను నీకు అవసరమా లేదా? ఒకటే ప్రార్థన, నేను నీకు అవసరమా లేదా? అవసరమైతే ఉంచుకో, లేకపోతే నీ దగ్గర ఉంటా, ఇంతే కదా. నీకు అవసరమని నాకు తెలియాలంటే రేపు నీ దగ్గర నేను నిన్ను స్తుతించి నిలబడి నీ దగ్గర పాట పాడాలి అని లేచి ఒక కలం తీసుకొని 7 నిమిషాల్లో ఒక పాట రాశాను. 7 నిమిషాల్లో ఒక పాట రాశాను. ఒక పల్లవి 1 నిమిషం పాడి ముగిస్తాను నేను, ఓకేనా? అట్లా లేచి నిలబడ్డాను, రాస్తున్నాను. రాస్తూ పాడుతున్నాను. 7 నిమిషాల్లో పాట పూర్తయింది. పాట పూర్తయిన వెంటనే లేచి నిలబడ్డాను. ఎక్కడిది శక్తి? ఎక్కడిది బలం? ఆరాధింతును, కొనియాడెదను, ధవళవర్ణుడా పరిపూర్ణ తేజుడా. ఆరాధింతును, కొనియాడెదను, ధవళ వర్ణుడా పరిపూర్ణ తేజుడా. ఆరాధింతును, కొనియాడెదను, ధవళ వర్ణుడా పరిపూర్ణ తేజుడా. ఘనముగా నిన్ను పాడి స్తుతించెదా, ఘనముగా నిన్ను పాడి స్తుతించెదా. మహిమా ఘనత కృప సంహితుడా, మహిమా ఘనత కృప సంహితుడా. ఆరాధింతును, కొనియాడెదను, ధవళ వర్ణుడా పరిపూర్ణ తేజుడా. నా దోషములే నన్ను గెలిచేయగా, హేళన చేసితి, నిన్ను హింసించితి. నా దోషములే నన్ను గెలిచేయగా, హేళన చేసితి, నిన్ను హింసించితి. నా దోష శిక్షచే నే కృంగియుండగా, నా దోష శిక్షచే నే కృంగియుండగా, నీ మరణమే నన్ను జీవింపజేసెను, నీ మరణమే నన్ను జీవింపజేసెను. ఆరాధింతును, కొనియాడెదను, ధవళవర్ణుడా పరిపూర్ణ తేజుడా. మీరు నమ్మలేరు, నెక్స్ట్ డే ఆ మీటింగ్లో 3 సార్లు పాడాను. నిలబడలేని చచ్చిపోయిన ఒక అల్పుణ్ణి దేవుడు ప్రేమిస్తే లేచి నిలబెట్టాడు. వస్తే చిన్న కుమారుని తీసుకున్నాడు, వస్తే దావీదును పిలుచుకున్నాడు, వస్తే ఎఫ్రాయిమును రాజ్యంగా చేశాడు. ఈరోజు నీవు నేను ఆయనకు కావాలి. వస్తారా? ఆయన బలపరుస్తాడు. దేవుడు తన మాటలు దీవించును గాక.